నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఒక ఒక క్వశ్చన్ అడగడం జరిగింది పేషెంట్స్. ఇట్లా డయాబెటిక్ అనేది రివర్స్ చేయొచ్చునా, అది సాధ్యమవుతుందా అని అడిగింది అనమాట. జనరల్గా దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, ప్యాంక్రియాస్ గ్లాండ్ చక్కగా పనిచేయకపోవడం. తర్వాత వచ్చేసి మెటబాలిక్ డిజార్డర్, అది కరెక్ట్గా పనిచేసినా కూడా మెటబాలిజం, మనం లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం. ఇట్లా దాని కారణాన్ని బట్టి డయాబెటీస్ అనేది మనకు ఉంటుంది. ఇన్సులిన్ సీక్రెట్ అయినా కూడా ఎక్కువ షుగర్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ దానివల్ల కూడా ఎక్కువ తీసుకోలేకపోవడం, అంటే సరిపోలేనంత ఇన్సులిన్ సీక్రెట్ కాకపోవడం. సో దీనికి మనము దాని పర్టికులర్ కాజ్ని బట్టి డయాబెటీస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ అది డిపెండెంట్, అంటే ఆల్రెడీ మనం ఇన్సులిన్ పైన డిపెండ్ అయింది అనుకోండి, దాన్ని చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ చక్కగా మనం సప్లిమెంటేషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవాల్సిందే, దానికి ఆల్టర్నేట్ లేదు. కానీ మెటబాలిజం డిజార్డర్ వలన వచ్చింది అయితే మనం లైఫ్ స్టైల్ మార్చుకోవడం వలన షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. షుగర్ అనేది ఇప్పుడు మనం తినకపోతే 3 రోజులు వరుసగా షుగర్ కానీ రైస్ కానీ ఇట్లాంటివి ఏం తగలకుండా ఉంటే ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. కానీ ఎక్సర్సైజు ఇలాంటివి చేయడం వల్ల కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ విధంగా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. కానీ పూర్తిగా న్యాచురల్గా కంప్లీట్గా మళ్ళీ హెల్తీ పర్సన్ అవుతాడా అని అడగడం కరెక్ట్గా, ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. ఇది ఎందుకంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ ఎప్పుడైతే అది ఇన్సులిన్ సీక్రెట్ కావాలనో అది మళ్ళీ ఆల్టర్నేట్ అంటే రీప్లేస్ చేయగలిగితేనే మనం అది నార్మల్ అవుతుంది. లేకపోతే ట్యాబ్లెట్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. మనం మెటబాలిక్ డిజార్డర్ కానీ లేదా ఇట్లా ఎక్సర్సైజ్ చేసి దాని ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేయడం వల్ల ఇది నార్మల్గా ఆ రోజుకైతే కంట్రోల్లోకి వస్తుంది, కానీ పర్మనెంట్ అయితే కాదు అది. అది ఎప్పటికప్పుడు మీరు లైఫ్ లాంగ్ డైట్ మేనేజ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ, ప్రాపర్ స్లీప్, ఈ 3 మెయింటైన్ చేయగలిగితే షుగర్ అనేది ఎక్సైడ్ కాకుండా కంట్రోల్ అవుతుంటుంది. అంటే అది నార్మల్ లేక వచ్చేస్తుంది, దానికి పర్టికులర్గా ట్యాబ్లెట్ అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది అస్సలు తయారు కాకుండా లేదా కొద్దిగా గొప్ప ఇన్సులిన్ తయారవుతుందంటే కంపల్సరీగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. దానికి తోడుగా సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని పర్మనెంట్గా రివర్స్ అనేది ఇప్పట్లో లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా టెక్నాలజీ వస్తే చెప్పలేము. ప్రజెంట్ అయితే అది కరెక్ట్గా కాదు. చాలామంది యూట్యూబ్లో అది ఇది ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది, కానీ దానికి లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకసారి డిసీజ్ అనేది స్టార్ట్ అయితే, స్పెషల్లీ గ్లాండ్ పనిచేయకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా ట్యాబ్లెట్ సప్లిమెంటేషన్ అనేది అవసరం ఉంటుంది. ఇవి తెలుసుకొని మీరు కంపల్సరీగా ఇంకా సీనియర్ డాక్టర్స్ ఇంకేమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినాయంటే మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. దీనివల్ల మీకు వచ్చే షుగర్ లెవెల్స్ ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఓన్లీ దానికి ఆల్టర్నేట్ అది ఇన్సులిన్ సెల్స్ కానీ ఇట్లాంటివి సర్జికల్గా పోతే తప్ప నార్మల్గా అయితే లేదు. లేదా లైఫ్ స్టైల్ మార్చుకోవడం, అది ఎప్పటికప్పుడు మీరు తింటూనే ఉండాలి. ఇప్పుడు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయగలిగితే షుగర్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి అది అవగాహన ఉండాలి బాడీలో. షుగర్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది తెలుసుకోగలిగితే మీ బాడీ పైన మీకు ఐడియా ఉంటే ఇది ప్రాబ్లం అనేది కాదు. సో సడన్గా మీరు టెన్షన్ ఎక్కువైనా లేదంటే నిద్ర లేకపోయినా ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో ఈ మినిమం బ్యాలెన్సింగ్ అనేది మీరు చేయగలిగితే పెద్ద ఇష్యూ కాదు ఇది. కానీ మీరు ఇప్పుడు వాడే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకుంటూనే ఉండండి. ఎవరో రివర్స్ అయిపోతుందని చెప్పేసి 4 రోజులు రైస్ తినకుండా ఉండి 5వ రోజు మళ్ళీ తింటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని కంప్లీట్గా న్యాచురల్గా కావడం అనేది కాదు. మనం తీసుకున్న డైట్ అప్పటికప్పుడే ఉపయోగపడుతుంది, పర్మనెంట్గా కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. నమస్తే.